శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని చెప్పేసి ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ప్రతి పరిష్కారానికి ఒక సమస్య సృష్టించవచ్చు. ఇప్పుడు తాజాగా నాపరాతి గనుల యజమానులకు సంబంధించి ఒక కొత్త సమస్య వచ్చి పడింది అన్నది సాక్షి హైలైట్ చేసింది. ఏదైతే బాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారట. మైనింగ్ యజమానులు బండార్లపల్లె క్రాస్ రోడ్లో దీంతో రాయల్టీ చెక్ పోస్ట్ దగ్గర నిరసన దిగారట. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూగర్భ గనుల శాఖ అధికారులు కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని ఆన్లైన్లో ఆదేశించడంతో మైనింగ్ యజమానులు షాక్కు గురయ్యారట. ఒక్కొక్క లీజుదారులు 20 లక్షలు మొదలుకొని 60 లక్షల దాకా చెల్లించాలని ఆన్లైన్లో చూపిస్తోందట. గతంలో రాయల్టీలు అంటే పర్మిట్లు తీసుకున్న వాళ్ళంతా బల్క్గా కేటాయించిన అమౌంట్ 2025 జనవరి 10వ తేదీలో చెల్లించాలని డెడ్లైన్ విధించారు. లేదంటే పర్మిట్లు రద్దవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇక మీద కన్సిడరేషన్ మొత్తాన్ని బల్క్గా కాకుండా ప్రతి పర్మిట్ మీద వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. మైనింగ్ లీజుదారులు ఆన్లైన్లో రాయల్టీ పొందాలంటే డిఎంఎఫ్తో కలిసి ₹482 చెల్లించేవాళ్ళు. ఇకపైన ప్రతి రాయల్టీ పైన కన్సిడరేషన్ మొత్తాన్ని సైతం చెల్లించాల్సి వస్తుంది. అంటే రాయల్టీ మీద యజమానులకు అదనపు భారం పడబోతుంది. ₹1,00,000 జరిమానా రూపంలో డెడ్లైన్ విధించి మరీ చెల్లించాలన్నతో యజమానులు దిక్కుతోచని స్థితిలో కిట్టుమట్టెడుతున్నారు. బనగానపల్లి నియోజకవర్గం దాదాపు 1150 హెక్టార్లు మైనింగ్ జరుగుతుంటే 600 మందికి పైగా లీజుదారులు ఉంటాయి. ఈసీ, మైనింగ్, ప్లానింగ్ తదితర రికార్డులో ఉన్న లీజుదారులకు మాత్రం రాయల్టీలు వస్తున్నాయి. మిగిలిన లీజుదారులకు కూటమి ప్రభుత్వం దాదాపు 3 నెలల నుంచి ఆన్లైన్ రాయల్టీలు విడుదల చేయబడుతుంది. చాలామంది యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయల్టీ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళందరూ ఆందోళనకు దిగారు. ఇప్పుడు మొన్ననే ఒక వార్త రాసుకొచ్చారు. అదేదో మైనింగ్ అంతా కూడా అధికార పక్షం వాళ్ళు తీసుకున్నారు. మరి అధికార పక్షం వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అనుకోవచ్చు కదా.